మమత అనేటువంటిది నాది అనేది అర్థం. మమకారము. అహంకారం ఉంటేనే కదా మమకారం వస్తుంది. కాబట్టి అజ్ఞానముతో ఉన్నటువంటి అహంకారము కూడినటువంటి ధృతరాష్ట్రుడు తామసిక మమకారముతోటి జీవితంలో దుఃఖాన్నే అనుభవించాడు చివర్లో. చూసారా? ఇంత పెద్ద దుఃఖం ఏమిటి ఇంకెవరికి ఉంటుందండి? ఒక్క పిల్లవాడు మిగల్లేదు. తల్లిదండ్రులు ఉండంగానే పిల్లలు మరణించడం అనేటువంటిది ఎంతో తట్టుకోలేని ఒక దుఃఖం అది. కానీ ఆయనకు కలిగింది. అన్నిటికీ కారణం ఆయన యొక్క ఈ అంధకారముతో కూడినటువంటి అహంకారము చేత ఏర్పడిన మమకారమే కారణం. అది తామసిక మమకారం. ఒక స్టేజ్‌లో కాపోతే